ప్రముఖ జర్నలిస్ట్ దేవులపల్లి అమర్ రచించిన మూడు దారులు పుస్తకాన్ని ప్రవాసాంధ్రులు లండన్లో విడుదల చేశారు. ఈ సందర్భంగా ప్రవాసాంధ్రుడు ప్రభాకర్ మాట్లాడుతూ ముగ్గురు ముఖ్యమంత్రులు వైఎస్ఆర్, చంద్రబాబు, వైఎస్ జగన్ రాజకీయ ప్రస్థానాల గురించి ఎవరికీ తెలియని విషయాలు ఈ పుస్తకంలో ఉన్నాయన్నారు. పాండిచేరి వాస్తవ్యుడు షాన్ పద్మనాభన్ మాట్లాడుతూ మూడు దారుల పుస్తకాన్ని చదివి తనకు తెలియని ఎన్నో విషయాలు తెలుసుకున్నానని చెప్పారు. అలాగే తమిళనాడు వాస్తవ్యుడైన డాక్టర్ శ్రీనివాసన్ జనార్దన్ కూడా మూడు దారుల పుస్తకం ఆద్యంతం చదివించేంతగా ఉందన్నారు. ప్రవాసాంధ్రుడు డాక్టర్ ప్రదీప్ చింత మాట్లాడుతూ మూడు దారుల పుస్తకం చదువుతుంటే అమర్ దేవులపల్లికి రాజకీయాలపై గల విస్తృత పరిజ్ఞానం, జర్నలిస్ట్గా ఆయనకున్న అనుభవం ఆశ్చర్యం కలిగించాయన్నారు. పరిణామాల వలన దేని వలన ఎలాగ స్ప్లిట్ అయిపోయి మళ్ళీ కేసీఆర్ గారు, ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు, ఇప్పుడు మన ఆంధ్రప్రదేశ్ ఎలా ఫామ్ అయింది, దీని గురించి చాలా కూలంకషంగా ఈయన అభిప్రాయాల్ని, వాస్తవాల్ని బాగా పొందుపరిచారు. సో ఐ రికమెండ్ ఆల్ ఆఫ్ ద పీపుల్ టు రీడ్ దిస్ అండ్ బెస్ట్ ఆఫ్ లక్ టు అమర్ దేవులపల్లి గారు. ఇక్కడ మీకు ఒక ఇంట్రెస్టింగ్ విషయం చెప్తాను. మా నైబర్స్ షాన్ అలాగే శ్రీని వారు తమిళనాడు అండ్ పాండిచేరికి చెందిన వ్యక్తులు, బట్ దే ఆర్ వెరీ మచ్ ఇంట్రెస్టెడ్ ఇన్ ఆంధ్రప్రదేశ్ పాలిటిక్స్. అండ్ వెన్ ఐ సెడ్ లైక్ we have this opportunity and they were very happy to come and grace this occasion. ఒక రైటర్ ఏదైనా పుస్తకం రాయాలంటే ఎంత కష్టమో నాకు తెలుసు, అండ్ దట్స్ వన్ ఆఫ్ ద రీజన్ ఐ requested Srini to be here. He himself is an author, he's a doctor, he's a PhD holder, and he has written a book, and I know how much struggle they go through and how many hours of hard work they put in to publish a book. And it's not a easy thing. Devulapalli Amar garu varikunna anubhavanni upayoginchi, and I request every person from the Telugu states to buy this book and read the book. And thank you again Devulapalli Amar garu for giving us this wonderful book.